నమస్తే వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను మమత ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది ఇక నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు అయితే ప్రకటించాయి మరి దీంతో ఈ సమావేశాలపైన మరింత ఆసక్తి అయితే నెలకొంది అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపైన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ అవినీతిపైన అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన గట్టిగా నిలదీయాలని సూచించారు అదేవిధంగా బీఆర్ఎస్ పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను కూడా తిప్పికొడుతూనే 6 గ్యారంటీల అమలు విషయంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ సమావేశంలో కేసీఆర్ పిలుపునిచ్చారు ఇది ఇలా ఉంటే గత సర్కార్ అవినీతిని కేసీఆర్ కళ్ళ ముందే కడిగేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ఇక ప్రతిపక్షానికి దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది ఒకరిపైన ఒకరు విమర్శలకే పరిమితమవుతారా ప్రజా సమస్యలపైన చర్చిస్తారా ఇదే అంశంపైన ఈరోజు డిబేట్లో చర్చిద్దాం రైట్ ఇక మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి శేషు గారు అనలిస్ట్ నమస్తే అండి అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి అలాగే డాక్టర్ హెచ్ఎర్ల దత్తాత్రేయ బీఆర్ఎస్ అధికార ప్రతినిధికి అదేవిధంగా కప్పర ప్రసాద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ప్రెసెంట్ మనతో పాటు ఇప్పుడు శేషు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సో నమస్తే గుడ్ మార్నింగ్ సో మీరు చెప్పండి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అంటే ఎవరి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్సీలతోని అయితే కొంతమంది అంటే చర్చలు పెట్టుకున్నారు ఈ విధంగా మాట్లాడాలి అనేసి అని చెప్పి మాట్లాడుకున్నారు మీరేమంటారు దీనికి సంబంధించి శేషు గారు నాకు నేనేనా సారీ అందరికీ నమస్కారం నమస్తే అండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రవేశపెడుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలు అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటి అంటే గత బడ్జెట్ సమావేశాల్లో మొట్టమొదటి రోజు ఒక్కరోజు హాజరై కేసీఆర్ గారు వెళ్ళిపోయారు మీడియాకు అడ్రస్ చేస్తూ కానీ ఈసారి బడ్జెట్ సమావేశాలకి ఆ పార్టీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నారు అనేటటువంటి ఒక ప్రకటన వచ్చింది అయితే మరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు బడ్జెట్ సమావేశాలు పెద్ద సెషన్ కొనసాగుతాయి మరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారా లేకపోతే గవర్నర్ ప్రసంగం జరిగేటటువంటి మొదటి రోజు తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి 17వ తారీఖు నాడు మాత్రమే అటెండ్ అవుతారా అనేటటువంటి దానికి స్పష్టత అయితే లేదు కానీ మొత్తానికైతే కేసీఆర్ శాసనసభకు అటెండ్ అవుతున్నారు అనేది ఒక హాట్ టాపిక్ గా మారిపోయినటువంటి సందర్భంలో నిజంగా ఇందాక మీరు అన్నట్టు ఇది బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరగాల ఎందుకు 17వ తారీఖు ముందేమో పాత బడ్జెట్ పైన 2024-25 బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో చర్చ జరగాల ఆ బడ్జెట్ లో లక్ష్యాలు ఏంటి కేటాయింపులు ఏంటి ఎంత ఖర్చు పెట్టారు అనేటటువంటి విషయాలపైన చర్చ జరిగితే అర్థవంతంగా ఉంటుంది బాగుంటుంది 17వ తారీఖు నాడు బడ్జెట్ పెడతారు కాబట్టి ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి కేటాయింపులు ఆ బడ్జెట్ లో ఇచ్చినటువంటి ప్రాధాన్యతలపైన తర్వాత చర్చ జరిగితే బాగుంటుంది కానీ మొత్తం బడ్జెట్ సమావేశాలైనా ఏ సమావేశాల్లోనైనా అటు విపక్షమైన ప్రతిపక్షమైన అధికార పక్షమైన చేసేది ఏంటంటే రాజకీయాలను ముందేసుకొని రాజకీయాల మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇది స్పెసిఫిక్ గా బడ్జెట్ కు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి బడ్జెట్ పైన అర్థవంతమైనటువంటి చర్చ జరిగితే గత బడ్జెట్ల పైన ఇప్పుడు వస్తున్నటువంటి బడ్జెట్ పైన ఒక అర్థవంతమైన చర్చ జరిగితే బాగుంటుంది బట్ అట్లా జరుగుతుందా అట్లా జరుగుతుంది అనేటటువంటి ఆశించటం తప్పవుతుంది కదా మనం ఎందుకంటే గత బడ్జెట్ సమావేశాలు మనం చూసినప్పుడు రాజకీయాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాజకీయాల కోసమే అధికార పక్షము శాసనసభలో చేసుకున్నటువంటి సందర్భాన్ని విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం అది మంచిది కాదు ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు ఎంత కేటాయింపులు ఉన్నాయనేటటువంటి అంశానికి సంబంధించింది తర్వాత ఏ రంగాలకు ఎంత కేటాయిస్తున్నాం అనేది తర్వాత హామీలకి ఇచ్చినటువంటి హామీలకు ఎంత బడ్జెట్ కేటాయించారనే దాని మీద చర్చ జరిగితే అది రాష్ట్ర ప్రజలకు మంచిది రాష్ట్రానికి మంచిది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది కానీ ఎక్కువ భాగం అంతా శాసనసభ సమావేశ సమయం అంతా కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే రాజకీయ విమర్శలు ప్రత్యర్థుల విమర్శలు వ్యక్తిగత విమర్శలకు మాత్రమే
పరిమితమై శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే కేసీఆర్ శాసనసభకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, దేశంలోనే ఉన్న రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి శాసనసభకు రాకపోవటం వల్ల ప్రతిపక్షం ఎట్లా తయారైపోయింది అంటే రాజు లేని రాజ్యం లెక్క తయారైపోయింది. కేసీఆర్ గనక శాసనసభ సమావేశానికి వస్తే తన అనుభవంతో ప్రభుత్వం ఎక్కడన్నా తప్పులు చేసినా లేకపోతే ఎక్కడన్నా ప్రభుత్వ పాలసీలలో లోపాలున్నా వాటిని ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిన్నటి రోజున శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే ప్రతిపక్షం కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కావద్దు, మాకు సూచనలు సలహాలు ఇవ్వాలనే ఒక ప్రకటన అయితే చేశారు. అయితే ప్రతిపక్షం సూచనలు సలహాలు ఇస్తే ప్రభుత్వం తీసుకునేటటువంటి స్థాయిలో ఉందా, ప్రభుత్వం తీసుకుంటుందా, గతంలో తీసుకుందా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ సభకు రావటాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చూడాలి. కొంత అర్థవంతమైనటువంటి చర్చ బడ్జెట్ పైన సభలో జరగాలి. మొదటి రోజునే అంటే ఈ రోజు మార్చి 12వ తారీఖు నాడు పెట్టేటటువంటి 2 కీలకమైనటువంటి బిల్లులు ఉన్నాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లుతో పాటు రెండోది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ బిల్లును కూడా ప్రవేశపెడుతున్నారు. బట్ ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టడం వల్ల మీరెంత చేశారు ఎస్సీలకి, మేమెంత చేశాము, బీసీలకి మీరేం చేశారు, మేము ఏం చేశాము అనేటటువంటి ఒక పెద్ద చర్చ అసెంబ్లీలో జరిగేటటువంటి అవకాశమే కనపడుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా బడ్జెట్ పైన, బడ్జెట్ కేటాయింపుల పైన, బడ్జెట్ అలొకేషన్స్ పైన చర్చ జరిగితే బాగుంటుంది. తర్వాత రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలకు గత బడ్జెట్ లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దరిదాపు 80,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయగలుగుతారు. కానీ కేవలం 47,000 కోట్ల రూపాయలనే కేటాయించడం వల్ల 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేలేకపోయింది. దానిపైన ప్రతిపక్షం పట్టుబట్టేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ పట్టుబడతారు కాబట్టే ఆరో గ్యారంటీ అయినటువంటి రాజీవ్ యువ వికాస్ పథకానికి నిన్నటి రోజున 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అనేటటువంటి ప్రకటన ఆర్థిక మంత్రి గారు చేయడం జరిగింది. ఆ గ్యారంటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ను కూడా తను బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఇదొక కీలకమైన అంశం అయితే బహుశా బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైన అంశం పైన పట్టుబట్టే అవకాశం శాసనసభలో కనపడుతుంది. అదేంటంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి మేము 24 గంటలు కరెంట్ ఇచ్చాము కోతలు లేకుండా, తర్వాత రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చాము, రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు ఇచ్చాము, రైతులకు రైతు బంధు ఇచ్చాము, రైతు భరోసా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా నీళ్లను వాడుకోకపోవటం వల్ల, నీళ్లను తీసుకురాకపోవటం వల్ల గత వేసవి కాలంలో 10 లక్షల పంటలు ఎండిపోయినాయి. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతే ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వరికి నీరు అందక వరిని పశువుల మేతకు వదిలేసినటువంటి సందర్భం చూసాం. అంటే నీళ్లు అందటం లేదు వరి పైరుకి వేసంగి కాలంలో అనేటటువంటి సమస్య చాలా స్పష్టంగా కనపడుతుంది. సకాలంలో అందలేదనేది కనపడుతుంది. తర్వాత రైతు రుణమాఫీ, ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదనేటటువంటి అంశం ముందుకు వస్తుంది. కరెంటు కోతలు గ్రామీణ ప్రాంతాల్లో కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా శాసనసభ వేదికగా కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి అప్పులని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు, మీరు చేసినటువంటి అప్పుల వల్లనే మేము సరైనటువంటి పథకాలను అమలు చేయలేకపోతున్నాం అనేటటువంటి ఒక వాదాన్ని శాసనసభలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ పరిణామం, ప్రతిపక్షము పాలక పక్షము అర్థవంతమైనటువంటి చర్యలు చేయాలి. ముఖ్యంగా బడ్జెట్ పైన చర్చ చేయాలి. బడ్జెట్ కాకుండా మీరు రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే